ఫస్ట్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఇంటర్ ఇక్కడనే డిస్టెన్స్ చేసుకున్నానన్న. ఓకే. ఎక్కడ మీరు ఇప్పుడు ఉండేది ఎక్కడ? మేము హైదరాబాద్, మాది డిండి అన్న. మాది డిండి. ఢిల్లీ. డిండి. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారా? డిండి. డిండి. ఓకే. అక్కడ దేవరకొండ సైడ్ ఉంటదన్న సార్. మా విలేజ్ అక్కడనే. ఓకే. సో ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అయింది నాకు. ఓకే. సెకండ్ ఇయర్ ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకున్నా. మొత్తం అయిపోయింది. దాని తర్వాత ప్రాపర్ ఇప్పుడు మహేశ్వరంలో ఉంటున్నామన్న. ఓకే. మహేశ్వరం ఇప్పుడు నేను ఓపెన్ డిగ్రీ పెట్టాను. స్టడీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను చదువుకోవాలి, ఏదో ఒకటి నాది నేనంటూ ఉండాలి అన్నట్టు, లైఫ్ లో ఏదో ఒకటి సక్సెస్ కావాలన్నట్టు. ఫస్ట్ యాక్చువల్ గా నాది డాక్టర్ ఉండే అన్న. సో మ్యారేజ్ వల్ల ఇది అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా ఎగ్జామ్ ఉంది. సో మనకు డిగ్రీల పట్టాలు పొంది కూడా మనం ఏం చేస్తాం, మనకు ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ వల్ల మనకు స్కిల్ ఉంటే లైఫ్ లో ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా మనం సక్సెస్ అవ్వాల్సిన దారి వస్తుందన్న. సో మనకు స్కిల్ ఉంటే ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా సరే మనకు సక్సెస్ కావాలి. మనదంటూ మన గోల్ కి మనం రీచ్ కావాలి. మనం ఎవరిపైన డిపెండ్ కావద్దు. ఇప్పుడు కొందరు చాలా మాట్లాడుకుంటారన్న, మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువుకుంటారా, చేస్తారా అన్నట్టు ఉంటారు. వాళ్ళు నెగిటివ్ థింకింగ్ తోటి ఉంటారు. సో అవన్నీ మనం పట్టించుకోవద్దన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ ఏంటో మనం. పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే మన లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఆగమవుతుంది. వాళ్ళు మనకేం టెక్స్చర్ ఏమి ఇయ్యరు, ఏం చేయరు. మన లైఫ్ మన చేతిలో ఉండాలంటే కంపల్సరీ మనం ఏదనుకుంటే అది చేయాలి, సాధించుకోవాలి అంతే. పక్కన వాళ్ళు ఎప్పుడు పట్టించుకునే మన లైఫ్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఆనందంగా వాళ్ళు మంచిగా ఉంటారు. కాబట్టి స్కిల్ మీద ఫోకస్ చేయండి అమ్మా, సపరేట్ గా అండి. స్కార్విలో స్కిల్స్ ఎంత బాగున్నాయి మీ అందరూ తెలుసు. ఆల్రెడీ స్కార్విలో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు, జాబ్స్ అప్లై చేసుకుంటారు. ఆయన బిజినెస్ వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యి వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఫోకస్ లర్నింగ్ చేయండి, తర్వాత ఎర్నింగ్ కంపల్సరీ వస్తుంది. అండ్ మీకు స్కార్విలో ఇచ్చే ట్రైనింగ్స్ కానీ, మీ ఇచ్చే గైడెన్స్ ఎట్లా ఉందమ్మా?